నిమిత్తం తీసుకున్న పంట రుణాలు, వ్యవసాయ రుణాలు, బంగారంపై రుణాల మాఫీ చేయుటకై వాస్తవంగా అవసరమైన మొత్తం ఎంత, జిల్లాల వారీగా వివరాలేవి? క్లియర్ కట్ గా ఎస్ఎల్బిసిలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో 87,000 కోట్లకు సంబంధించిన వ్యవసాయ రుణాలు ఉన్నాయని, 14,000 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలు ఉన్నాయని, ఎవరెవరికి ఎంతెంత ఉన్నాయని క్లియర్ కట్ గా కూడా రాస్తూ వచ్చారు. రాసినప్పటికీ కూడా మీరు ఎలక్షన్స్ లో ఇచ్చిన మేనిఫెస్టోలోనో హామీలోనో మీరు చెప్పిన దానికి డీవియేషన్ తీసుకుంటూ కేటాయింపులు పూర్తిగా తగ్గించే విధంగా పరిమితులు విధిస్తూ జీవోలు ఇష్యూ చేశారు. అధ్యక్ష, ఐఎమ్ స్టేజింగ్ వాకౌట్ అధ్యక్ష ఆన్ దిస్. అందుకనే ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ కపుల్ ఆఫ్ యువర్ మినిట్స్ అధ్యక్ష. అంతకన్నా ఇంక 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడేది కూడా లేదు. బికాస్ ఐఎమ్ స్టేజింగ్ వాకౌట్. ఇవాళ కూడా పరిమితులు విధిస్తూ పూర్తిగా దాన్ని ఎలా తగ్గించాలి అన్న ఆలోచనతో జీవోలు రిలీజ్ చేస్తున్నారు. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చివరకు ఆ పరిమితుల ప్రకారం కూడా ఎంత సొమ్మిస్తున్నారు, ఎప్పటిలోగా సొమ్మిస్తున్నారు అనే మాటకు మాత్రం సమాధానం లేనే లేదు. బడ్జెట్ కేటాయింపులలో 102,000 కోట్లకు సంబంధించి కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే మీరు కేటాయింపులు చేశారు. వడ్డీ రూపాన్ని రైతులకు, మీ మాటలు నమ్మినందుకు వడ్డీ రూపాన్ని రైతులకు మీరు సంవత్సరం 1,12,000 రూపాయలు వడ్డీ, ఈ సంవత్సరం మళ్ళీ మీరు బడ్జెట్ లో కేటాయింపులు చేయని కారణంగా మరో 12,000 రూపాయలు వడ్డీ, ఈ 24,000 కోట్ల 1,24,000 వడ్డీ ఎవరు కడతారు అని చెప్పి ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా. దానికి సమాధానం లేదు. అధ్యక్ష అదేవిధంగా మాటికి సత్యదూరమైన మాటలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. క్లారిఫై చేయవలసిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. ఇది మా మేనిఫెస్టో అధ్యక్ష. మా మేనిఫెస్టోలో మేము రాష్ట్ర అధ్యక్ష 4 లైన్లు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమైనందువల్ల అన్నదాతలు రుణాలకు కూడిపోయారు కాబట్టి వీరిని ఆదుకోవడానికి సరికొత్త రుణమాఫీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు మరోసారి రుణమాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని పదే మా మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ పదే మీరు సాధ్యం కాని హామీలు మీరిచ్చి ఆ హామీలు నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో మీరు